ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరు. చుట్టూ మొక్కలతో చాలా చాలా అందంగా ఉంది. ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది. నాకే చాలా గట్టిగా అయితే పడుతుంది అనమాట వర్షం అండి. రోడ్డు మొత్తం చూసారా తడుచుకుందో. మొక్కలు కూడా చాలా బాగా తడుచుకున్నాయి. మంట వరకు ఎండలు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే వర్షం అయితే గట్టిగా పడుతుంది మనకి. ఇదైతే మా ఊరు. ఇది మా మెట్లు అనమాట. ఇవి మా ఇంటి మేడపైకి వెళ్ళాలని మెట్లు అయ్యి. ఇదంతా మా ఈది. మా ఇంటి ముందున్న వీధి అనమాట. ఇది అయితే బొబ్బాస్గా మొక్క వేస్తుంది. చిన్నగా ఉండతో ప్రిపేర్ వేస్తుంది మొక్కది. ఇదైతే బొబ్బాస్ మొక్కలు ఇక్కడే మొలుస్తుంది. చెట్టు వీగుతుంది అనమాట. ఇదైతే జామ చెట్టు. దీని నిండా మొంట వరకు అయితే జాంకాయలు పెక్కాసి ఇప్పుడైతే మొత్తం కోసేసారు అందరూనే. చూసారా, ఇదైతే మేము మొక్క అయితే వేయలేదు. దాని అంతా అదే ఎదిగింది అనమాట మొక్క మా ఇంటి ముందు. ఇంకో చెట్టు అయితే పనసకాయ చెట్టు. ఇది కూడా మేము వేయలేదు. నెక్స్ట్గా రాయి మీద అయితే మోసింది అనమాట. మనం వేసింది అయితే మంచి నేల మీద వేస్తాం. ఇదైతే మనం రాయి మీద అయితే మొలిచింది. దాని అంతా ఎదిగింది కాబట్టి చెట్టు అయితే బాగా ఎదిగింది అనమాట. వర్షం రానికపోతే మేము చెట్టుకి నీళ్ళు అయితే పోసేవాళ్ళం. చాలా బాగా ఎదిగింది. కాయలు కూడా చాలా రోజులు కాసినాయి అనమాట. చూస్తున్నాం కదా, చిన్న చిన్న కాయలు. ఇంకో వెంకాయలు ఇంతవరకు చిన్నట్లు కాయలు ఇప్పుడే కట్టడం. మా లొకేషన్ ఎలాగుందో చెప్పండి గైస్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాతావరణం అయితే చాలా బాగుందన్నమాట. పల్లెటూరు వాటిని చాలా ఇష్టపడతారు. అందుకే చిన్న వీడియో చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇదైతే మా ఇంటి అదైతే నెల్లిగూర చెట్టు అనమాట. ప్రతి ఒక్కరు వచ్చి మా ఇంటికి వచ్చి కోసుకుంటూ వెళ్తుంటారు. నెల్లిగూరది నెల్లిగూరని బాగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది అందరూ వచ్చి కోసుకుని వెళ్తుంటారు అనమాట. ఇంకా చిన్న ఆకులది నెల్లిగూర చెట్టు అనమాట. అది కదా, ఎండాకాలం మీద ఇంకా ఎక్కువ వర్షం పడుతుంది.